లోక్సభ సమావేశాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల నిజస్వరూపం తేటతెల్లమైందని రెండు పార్టీలు ఒకటేనని తెలిపోయిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య అన్నారు. మణిపూర్ ఘటన పేరుతో బీజేపీయేతర పార్టీలు మరోసారి ప్రజల్లో ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని వీడాలనుకుంటున్న పార్టీ నేతలు పునరాలోచన చేసుకోవాలని కోరుతున్న బూర నర్సయ్యతో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విపక్షాలు ఇండియా కూటమి అవిశ్వాసం ప్రవేశపెడుతుంది. తర్వాత మరోవైపు రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కూడా మోడీ ప్రభుత్వం అవిశ్వాసం ప్రకటించింది. దీనిపైన స్పందించేందుకు మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ బూర నరసయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, దీన్ని ఏ విధంగా భావిస్తారు? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ కూడా అవిశ్వాసాన్ని ఇచ్చింది. దీన్ని మీరు ఏ విధంగా? నిజంగా చెప్పాలంటే గతంలో చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైంది. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి మోడీ గారు చెప్పడం, మేమందరం చెప్పడం ఏంటంటే విపక్షాల కమిటీ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందో అది కుటుంబ పాలన మరియు అవినీతి పాలనకు సంబంధించిన డిఎన్ఏ ఉన్నటువంటి అన్ని పార్టీల కలయిక. అందుకొరకు మోడీ గారు తిననీయాడు, తింటే ఊరుకోడు. అందుకొరకు వీళ్ళందరూ ఒక దాటి కింద బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఈ రోజు మోడీ గారి మీద అసమ్మతి ఏదైతే తీర్మానం ఇచ్చడం జరిగిందో, ప్రవేశపెట్టిందో అందులో అసలేంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా చూస్తే వాళ్ళకు ఏమాత్రం దాంట్లో గెలుపు అనేది అవకాశం లేదు. సెకండ్ ఏంటంటే మేమందరం కలిసి ఉన్నాం అని చెప్పుకోవటానికి అదొక దోహదపడుతుంది. మేమందరం ఈస్ట్ ఇండియా పేరు పెట్టుకొని ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తాం అని చెప్పడానికి దోహదపడుతుంది. అంటే మణిపూర్ ఘటన మీద కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడలేదు కాబట్టి మేము అవిశ్వాసం పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి మీరు చూడు, మణిపూర్ అనేది చాలా దుర్ఘటన. అక్కడ రెండు తెగల మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటన. అదే కాకుండా పక్కన ఉన్నటువంటి మయన్మార్ ద్వారా చైనా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి చేపిస్తున్నటువంటి ఘటన మనందరికీ తెలుసు. దాన్ని సాక్షాత్తు మన అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో హోంశాఖ మార్చులు దానికి పూర్తి స్థాయిలో డిస్కషన్. అదే కాకుండా రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద కూడా చర్చిద్దామని చెప్పడం జరిగింది. అంటే దీన్ని కేవలం ఏంటంటే వాళ్లకు ప్రజలకు ముఖం చూపెట్టుకునే ఓపిక లేదు కాబట్టి, ఫేస్ వాల్యూ లేబట్టి ఏదన్నా పార్లమెంట్ను డిస్టర్బ్ చేస్తే వాళ్లకు మీడియా అటెన్షన్ వస్తుందని మీడియా అటెన్షన్ కొరకు చేసే ప్రయత్నం. కానీ నిజంగా వాళ్ళు చేసే ప్రతి పని కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉందని నేను చెప్పగలను. సార్, ఇంకోటి రాష్ట్రానికి సంబంధించి అంటే మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు పార్టీని వీడబోతున్నారు. వారు ఈ మనకే కొంత స్పష్టత ఇచ్చారు. మరోవైపు మీ జిల్లా చెందిన జిట్టా బాలకృష్ణ గారు నేను పార్టీ వీడుతా అన్నట్టుగా సంకేతాలు పంపించారు. దీని మీద మీరు అంటే జిల్లావాసిగా మీరు ఏమంటారు? మీ జిల్లా నాటి ఒకటే విజ్ఞప్తి మీ నాయకులందరికీ, బీజేపీ ఈస్ ఎ బిగ్ నేషనల్ పార్టీ. దానికి ఒక లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ గోల్సే కాదు. దేశం, ధర్మం, డెవలప్మెంట్, ఈ మూడు. అందుకొరకు మీరు అందరూ తాత్కాలికంగా ఏదో జరుగుతుంది అక్కడ సినిమా బాగా ఆడుతుందేమో అనే ఉద్దేశంతో పోతే మీరే నష్టపోతారని నా యొక్క సూచన. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ పార్ట్. బీజేపీ అనేది 100% ఒకసారి మనం అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేస్తే కేసీఆర్ని గద్దె దింపటం ఖాయం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్లో గెలిపించేది వాపే కానీ బలుపు కాదు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నాడు ఒక కాంగ్రెస్ నాయకుడు, బీఆర్ఎస్లో పోయిండు. నల్గొండలో ఉన్నటువంటి సగం మంది కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్లో 20-25 మంది సీనియర్ నాయకులకు కేసీఆర్ గారే ఫండింగ్ ఇచ్చి ప్రీపెయిడ్ బ్యాచ్ను తయారు చేశారు ఎన్నికల తర్వాత. అలాంటి సందర్భంలో మీరు కాంగ్రెస్ పోతే వచ్చేది ఏం లేదు. అందుకొరకు కలిసి పనిచేద్దాం. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె మీద ఎక్కడమే మనం లక్ష్యంగా పనిచేద్దాం. వ్యక్తుల ప్రయోజనాలు తర్వాత పెడదాం. ఎందుకంటే బీజేపీ అనేది కంట్రీ ఫస్ట్ అనేది మన నినాదం, ఫ్యామిలీ నెక్స్ట్ అనేది, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్ అనేది నినాదం. ఆ దిశగా పనిచేస్తే 100 మనం సఫలీకృతం అవుతాం. మీరు ఈ టైంలో కాంగ్రెస్ ఏదో వాపు ఉందని డెసిషన్ తీసుకుంటే మీరే నష్టపోతారని ఖచ్చితంగా చెప్తాను. నేను ఒకసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వినండి. ఏదైనా సమస్యలు ఉంటే అధిష్టానం అని చెప్పండి, ఆ వేదికలు ఉన్నాయి. తద్వారా మీకు సమస్యలను పరిష్కారం చేయడానికి మన అధిష్టానం కూడా రెడీగా ఉంటుంది. శ్రావణ మాసంలో 30 మంది 40 మంది బీజేపీలో చేరబోతున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి కానీ ఉన్నారు. అంటే ఎట్లా ఉంటున్నారు, ఎవరెవరు ఏ స్థాయిలో ఉండబోతున్నారు, ఏమైనా పేర్లు అని చెప్పగలరా? పేర్లు నేను చెప్పలేను, కానీ మా నల్గొండ జిల్లాలో కనీసం 5-6 మంది ఉన్నారు. ఎందుకంటే అందరూ తమ రాజకీయ భవిష్యత్తు కొరకు చూస్తున్నారు. అందుకొరకు 100% బీజేపీ అనేది టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్.
సరే ఇక మధ్యలో కొద్దిగా కర్ణాటక గెలుపుతుంది, కొద్దిగా వాపు వచ్చింది, అంతమించి ఏం లేదు. డెఫినెట్లీ మేము చేసే పనులు సరిగ్గా చెప్పుకుంటే మేము గెలుస్తామండి. ఒక డబుల్ బెడ్రూమ్ అంశాలనే మేము తెలంగాణ గెలుస్తాం. ఈరోజు రైతుల అంశాల మీద తెలంగాణ బీజేపీ గెలుస్తుంది. అందుకొరకు మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సరైనటువంటి నిర్ణయం తీసుకోండి, బీజేపీలోకి రండి. మీ భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఇది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజ స్వరూపం ఏందనేది పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ కేంద్ర ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన సందర్భంగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రం నుంచి అంటే రాష్ట్రానికి బీజేపీ నేతలు పార్టీ వీడాలనుకుంటున్న వాళ్ళందరూ మరోసారి పునరాలోచన చేసుకోండి. కాంగ్రెస్ది అంత హవా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి బూర నర్సయ్యతో, కెమెరా పర్సన్ శివతో, కృష్ణమూర్తి, బీజేపీ కార్యక్రమం.